లైఫ్లో ఉన్న దరిద్రం మొత్తం నాకే ఉంది. ఎందుకంటే ఇక్కడ బార్డర్ క్రాస్ చేస్తున్నప్పుడు చెకింగ్ కోసం వాళ్ళు పాస్పోర్ట్ అనేది అడిగారన్నమాట. ఆ పాస్పోర్ట్ ఇచ్చేసాను నేను. పాస్పోర్ట్ ఇచ్చేసిన తర్వాత మన కంట్రీ నేమ్ అయితే చూపిస్తలేదు దాంట్లో. వెరిఫికేషన్ కోసం వాళ్ళు మన కంట్రీ నేమ్ అయితే చూస్తారు, కనిపిస్తలేదు. చాలా అంటే చాలా సఫర్ అయ్యాము. తర్వాత మనది వచ్చేసి ఐఎన్డి అని ఉంటుంది కదా, ఐఎన్ఈ అని కొట్టి నాకు టికెట్స్ అనేది ఇచ్చేసింది అనమాట. ఫైనల్గా అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా ఇక్కడ ప్లాట్ఫామ్ అనేది చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికైతే. సో ఇక్కడ మన టికెట్ చూడండి ఎంత మంచిగా ప్యాకింగ్ కవర్ ఇచ్చారో. నేనైతే దీంట్లో ప్యాకింగ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి ట్రైన్, చిన్న బుడ్డ ట్రైన్. మా స్క్వాడ్కి అయితే అసలు ఏ ట్రైన్ మీద వెళ్ళాలి ఏంటిది అనేది వాళ్ళకి ఇంత కూడా ఐడియా లేదు. సో కొన్నిసార్లు వచ్చేసి ఇదే మన ట్రైన్ అంటారు, కొన్నిసార్లు వచ్చేసి ఇది కాదంటారు. కానీ ఇక్కడ ట్రైన్ చూడండి ఎంత చిన్నగా ఉందంటే మన మెట్రో మాదిరిలాగా. చూడడానికి చాలా బాగుంది ట్రైన్ కూడా. మరి ఎంత స్పీడ్లో వెళ్తుంది ఏంటిది అనేది కూడా మనకు తెలియదు. మొత్తానికి మన ట్రైన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ప్రజెంట్ మేము నిత్రాలో ఉన్నాము. నిత్రా నుంచి స్తురోవోకి అయితే వెళ్ళాలి. స్తురోవో నుంచి అక్కడ నుంచి బుదాపెస్ట్ అంటే హంగరీ కంట్రీకి అన్నమాట. సో చూడండి ట్రైన్ వచ్చింది. వావ్ ఎంత లగ్జరీగా ఉంది చూడండి లోపల. చూడ్డానికైతే చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. అసలు నాకు మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. ఎందుకంటే 90 రూపీస్ టికెట్తోనే ఇంత లగ్జరీ సీట్స్ వస్తుందని నేను అసలు కల్లో కూడా అనుకోలేదు. ఇలా కల్లో కూడా ఊహించుకోలేదు. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. ఇది వచ్చేసి మన ప్లాట్ఫామ్ అంటే బయట నుంచి లోపల సీట్స్ ఇస్తున్నాయి అన్నమాట. అంటే సపరేట్ డోర్స్ లాగా. చూడండి మనం వచ్చేసి రైల్వే స్టేషన్కి వచ్చేసాము. అంటే ఇది మేము దిగాల్సిన రైల్వే స్టేషన్స్ కాదు, వేరే రైల్వే స్టేషన్స్. చూడండి ట్రైన్స్ అని ఆగి ఉన్నాయి. చూడ్డానికైతే అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇంటర్నేషనల్లో అసలు వేరే లెవెల్గా ఉంది. అండ్ ట్రైన్స్ సిమిలర్గా మనలాగానే ఉన్నాయి, మన ఇండియన్ ట్రైన్స్ లాగానే. కాకపోతే ఇక్కడ ఏంటిదంటే అన్ని మెట్రో ట్రైన్స్ లాగా అన్నమాట. కొంచెం స్పీడ్గా పోతుంది అండ్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి స్టాపింగ్ అన్నమాట. ఆగింది ట్రైన్, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. చూడండి అటు కనిపిస్తున్న ట్రైన్ వచ్చేసి దిస్ ఇస్ ద లాస్ట్ స్టాప్ ఆఫ్ బొగ్గు ట్రైన్. అంటే బొగ్గు మోసుకుపోతుంది. సేమ్ మన సైడ్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంది. ఇది చూడడానికి చాలా పెద్ద రైల్వే స్టేషన్ లాగా ఉంది. చూడండి అక్కడ ఒక ఇంజన్ డబ్బా కనిపించింది కదా, అది ఎలా ఉందో. సో ఇక్కడ ఇంజన్ ఏంటిదంటే వెరీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉందన్నమాట. చూడడానికి ఒక టాయ్ లాగా ఉంటుంది ఇక్కడ ట్రైన్స్. చూడడానికి చాలా టాయ్ లాగా ఉంది. వెదర్ అయితే చాలా బాగుంది. వర్షం వస్తుంది. ఈ వర్షంలో ఇంకా ఈ ట్రైన్ జర్నీ అయితే మామూలుగా అంటే మామూలుగా లేదు. చూడండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి స్ప్రింగ్ సీజన్ నడుస్తుంది కాబట్టి అన్ని పువ్వులు, ఫ్లవరింగ్స్ అవన్నీ ఉన్నాయి. లొకేషన్ అయితే చాలా బాగా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ చూడండి ఈ ఇల్లులు అనేది ఇక్కడ ఇల్లులు వాళ్ళు అందరూ వచ్చేసి మౌంటైన్స్ మీద కట్టుకొని ఉన్నారు. ఎందుకు అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ సిటీలో ఏమైనా రివర్స్ ఉందా, ఫ్లడ్స్ వచ్చి ఏమైనా కొట్టుకోపోతుందా అంటే అలాంటిది ఏం లేదు. కానీ మేబీ వాళ్ళు ల్యాండ్ సేవ్ చేసి ఫార్మింగ్ చేస్తారేమో. ఎందుకంటే స్లోవాకియా కంట్రీ వచ్చేసి మొత్తం అగ్రికల్చరే అండి. చూడండి పక్కన కనిపిస్తున్న పొలాలు ఎంత బాగా అంటే ఎంత బాగా. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. నాకు అసలు నేను ఒక ఇంటర్నేషనల్ అంటే స్లోవాకియా కంట్రీలో ఉన్నా అనే ఫీలింగ్ కూడా లేదు, ఇండియాలోనే ఉన్నట్టు ఫీలింగ్ ఉంది. ఎందుకంటే మనం కూడా ఇండియాలో ట్రావెల్ చేసినప్పుడు ఇలాంటివే చూస్తాము. సేమ్ ఇప్పుడు ఎట్లయితే చూస్తున్నామో ఇలాంటిదే చూస్తాము. కాబట్టి నాకు ఇంటర్నేషనల్లో ఉన్నా అనే ఒక ఫీల్ అయితే లేదు. కాకపోతే ఈ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. గ్రీనరీ. వీళ్ళు ఎక్కువ ఇటు సైడ్ వచ్చేసి రైస్ అండ్ మేజ్, వీట్ ఎక్కువ ఇవి పండిస్తారు. అండ్ నాకు మన చెనక్కాయలు లాంటి పంట కూడా కనిపించింది. కాకపోతే ట్రైన్లో నుంచి వెళ్తున్నా కాబట్టి నాకు అంత కన్ఫామ్గా తెలియదు. ఎందుకంటే మనం చూసి చెప్పేయగలుగుతాం, కనీసం గెస్ కూడా చేయగలుగుతాం. చాలా అంటే చాలా కనిపించింది. ఇగో చూడండి ఎక్కడ మౌంటైన్ ఉంది కదా, ఆ మౌంటైన్ పైన అయితే ఒక స్మాల్ విలేజెస్ అన్నమాట. ఆ విలేజెస్ని చూడంగానే నాకు ఒక డౌట్ వచ్చింది. వీళ్ళు ఫుడ్స్ షాప్స్ అవన్నీ వెళ్ళాలంటే వాళ్ళు సిటీకే వెళ్ళాలి. సో ఇంకొక స్టేషన్ అయితే వచ్చేసింది. చూడండి వర్షం అయితే వస్తుంది, బయట చినుకులు వస్తున్నాయి. కానీ వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మనకి ఇక్కడ ఎండ కూడా అంత కొట్టట్లేదు. చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఆ ఇంజన్ చూడడానికి ఎంత కనిపిస్తుందో, మంచిగా ఉంది కదా. వావ్ రైల్వే ట్రాక్స్. ఇది వచ్చేసి మనం ఆ ట్రైన్ ఉంది కదా, అది కన్స్ట్రక్షన్ చేసే ట్రైన్ అన్నమాట. ఏమైనా కన్స్ట్రక్షన్స్ కోసం పెద్ద పెద్ద బరువులు అవి ఎత్తాలనుకుంటే చూడండి ఇప్పుడు మనం నిత్రా రివర్ అయితే క్రాస్ చేస్తున్నాము.
ఇది వచ్చేసి నిత్రా రివర్. చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మేము బ్రిడ్జ్ పై నుంచి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి చిన్న చిన్న వంతెనలాగా అయితే ఉంది. చిన్న బ్రిడ్జ్ కాకపోతే రివర్ అయితే చాలా అంటే ఇది ఇక్కడ మనకి మన ఇండియాలో ఉండేలాగా రివర్స్ అలా ఉండవు. అంటే కాలువలాగా అంటే ఒక సో ట్రైన్ వచ్చేసి 100 km/h వెళ్తుంది. అండ్ ఇక్కడ ఒక స్టోరీ జరిగింది. మేము ఏంటిదంటే బ్రతిస్లావా సేమ్ ఇదే ట్రైన్ నుంచి అంటే వేరే ట్రైన్‌లో సేమ్ బ్రతిస్లావా నుంచి స్తురోవోకి వెళ్ళాము. అయితే ఇక్కడ ఏమైంది మళ్ళీ స్తురోవోలో దిగేసి మళ్ళీ వేరే ట్రైన్ సేమ్ బ్రతిస్లావా రూట్‌కి వెళ్తున్న ట్రైనే మళ్ళీ సేమ్ పట్టుకున్నామన్నమాట. ఇక్కడ ఏమనుకున్నామంటే మేము సేమ్ ట్రైన్ ఎక్కేసాం కదా! మళ్ళీ రిటర్న్ మా ఊరికే వెళ్తున్నాం మేము. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ స్టాప్‌లో దిగేద్దాం. ఈ ప్రాబ్లమ్ ఉండదు. మళ్ళీ ఇంకొక ట్రైన్ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవచ్చు. టికెట్స్ ఉన్నాయి కదా! అని చెప్పేసి అనుకునే లోపు నెక్స్ట్ స్టాప్ వచ్చేలోపు ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది. టికెట్ కలెక్టర్ అయితే వచ్చేసింది. ఆమెకి జరిగింది మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాము. ఆమెకేమో అర్థం కాదు మన భాష. మనకేమో వాళ్ళ భాష రాదు. వాళ్ళకేమో మన భాష రాదు. మేమేమో స్టూడెంట్స్ ఇక్కడ. మాకొచ్చేసి ఒక ఐడెంటిటీ కార్డ్ ఉందన్నమాట. ఆ ఐడెంటిటీ కార్డ్ మీద మనం స్లోవేకియా కంట్రీలో ఎక్కడైనా తిరగొచ్చు. అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం మేము. మేడం మా దగ్గర ఇలా ఐడెంటిటీ కార్డ్ ఉంది. టికెట్స్ ఉన్నాయి. ఇది ఉంది. కాకపోతే ఇక్కడ ప్యాసింజర్స్‌ని మేము ఇలా అడిగాము. ఇది బుదాపెస్ట్ అంటే హంగరీ కంట్రీకి వెళ్ళే ట్రైనా అంటే అవునవును అని చెప్పేశారు. ఇది వెళ్తున్న అంటే ఎమర్జెన్సీలో ఇంకా మేము కంగారులో ఎక్కేసాము. ఎంత ఎక్స్‌ప్లనేషన్ చేస్తున్నా కూడా ఆమె మా మాట వినలేదు. ఆమె ట్రై చేస్తుంది. అంటే మా దగ్గర ఒక కార్డ్ ఉంది కదా! ఆ కార్డ్ మీద అప్లికేబుల్ అవుతదా లేదా అని చెప్పేసి చెక్ చేస్తుంది. చెక్ చేస్తే మీ కార్డ్ అప్లికేబుల్ అవ్వదు. అది ఆఫర్ అది అని చెప్పేస్తుంది. చెప్పిన తర్వాత ఒకటే మాట అంటుంది. మీరు ఇప్పుడు ఫైన్ కడతారా? లేదంటే పోలీసులను పిలవాలా? ఇంటర్నేషనల్‌లో ఏమంటారంటే మనం ఆర్గ్యూ చేయలేము ఇక్కడ. ఆర్గ్యూ చేశామనుకోండి ఏమైతది వాళ్ళు వెంటనే పోలీసుని పిలుస్తారు. వాళ్ళొచ్చి మనల్ని పట్టుకొని పోతారు. ఇట్లా స్టోరీ అయ్యిద్ది. అయితే ఆమె ఫైన్ ఎంతేసిందంటే మేము ముగ్గురం ఉన్నాము. ముగ్గురికి €30 అంటే 3000 రూపీస్ మన ఇండియన్ రూపీస్‌లో చార్జ్ చేసిందనమాట. ఇదే €30 అంటే ఇక్కడ మన టీసీ కలెక్టర్ ఫైన్ ఏసింది కాబట్టి €30 అంటే ఇది ట్రైన్ టికెట్ తీసుకోమని చెప్పింది. ఫైన్ ఏం కాదు. మేము ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాం కదా! ఆ ట్రైన్ టికెట్ తీసుకుంటున్నాము. అయితే ఇదే €9 టికెట్ మేము ప్లాట్‌ఫామ్ మీద తీసుకుంటే €1 అంటే ₹100 అన్నమాట మన ఇండియన్ రూపీస్‌లో. ఎందుకంటే మా దగ్గర స్టూడెంట్ కార్డ్ ఉంది. అండ్ ఐజిక్ కార్డ్ అనేది ఒక కార్డ్ ఉంది కాబట్టి మనకి ఆఫర్ అనేది ఫ్రీ అప్లికేబుల్ అవుతుంది. ట్రైన్‌లో ఉన్నాం గదా! ఇంకా ఈ ఆఫర్ ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు. అయితే ఇంకా లాభం లేదని చెప్పేసి ఆమె పోలీసులు అది ఇది అంటుందని చెప్పేసి టికెట్స్ అయితే తీసుకుంటున్నాం మేము. మా వోళ్ళైతే కార్డ్ తీసి బయట పెట్టుకుంటున్నారు. వాళ్ళు పే చేద్దాం అది ఇది అని చెప్పేసి. నేనేం చేసినా నేను కూడా నా కార్డ్ అయితే తీసేసాను. ఇక్కడ స్లోవాకియాలో నేను ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాను. ఆ కార్డ్ అయితే నేను ఓపెన్ చేసి తీసుకున్నాను. రెడీ పెట్టుకున్నాను. కానీ ఇక్కడ నా దరిద్రం ఏంటిదంటే నేను నా స్టూడెంట్ ఐడెంటిటీ కార్డ్ ఆమె టికెట్ కలెక్టర్‌కి ఇవ్వంగానే ఆమె తీసుకుందనమాట. నాకేమో ఒక ప్యాక్ అవుతుంది. ఆమె పోలీసులు అంటుంది, అది అంటుంది. మళ్ళీ ఆ స్టూడెంట్ కార్డ్ తీసుకొని మళ్ళీ ఏమైనా పోలీస్ కేస్ అని ఇదని అది ఇది అని పెడతది అది ఇది అని చెప్పేసి నాకు ఫుల్ భయమైందనమాట. అయితే వాళ్ళేం జేస్తున్నారంటే, సరే మేము కార్డ్‌తోని పే చేస్తాం అది ఇదే నా కార్డు కనిపిస్తుంది గదా! పే చేస్తాం అది ఇది అనంగానే వాళ్ళు పే చేస్తున్నారు. సో, నేనేం జేసినా అంటే ఈ కార్డ్‌కి నేను వైఫై యాక్సెప్టబిలిటీ అనేది నేను ఆన్ చేసుకోలేదన్నమాట. ఎందుకంటే అది ఎక్కడైనా మనం మిస్ చేసుకున్నాం అనుకోండి కార్డ్ ఎవరైనా ఇట్లా వైఫై ద్వారా మన మనీ అయితే డ్రా చేసేసుకుంటారు. అందుకే నేను అది చేసుకోలేదు. సో, ఇక్కడ ఏమైందంటే ఆమెకి నేను కావాలనే ఆమెకి అట్లా ఇచ్చేసానన్నమాట కార్డ్. ఆమె ఎంత ట్రై చేసినా కూడా అసలు పేమెంట్ అనేది అవ్వట్లేదు. ఇగో చూడండి నా కార్డ్ అనేది ఆమె ఎక్కడ నా కార్డ్ లాగేసుకుంటదో అని చెప్పేసి నాకు ఫుల్ భయమైతుంది. సో, ఆమె పేమెంట్ చేసుకోవాలి లేదంటే పోలీసులు అది ఇది మొత్తం దమ్ చేసేసింది మమ్మల్నయితే. సర్లే అనుకోని ఇంకా లాభం లేదు కాబట్టి ఇంక ఇంటర్నేషనల్ గదా! కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రిమార్క్స్ ఉండొద్దని చెప్పేసి మేమైతే ట్రైన్ టికెట్స్ €10 అంటే €9 అంటే దగ్గర దగ్గర ₹900 పెట్టి కార్డ్ అయితే తీసుకున్నాము. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మా దగ్గర ఇది ఉంది, అది ఇది అంటే అది ఆమెకి సరిగ్గా ఇంగ్లీష్ రాదు. ఆమెకి స్లోవాకియా ఆమె ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది కానీ ఎక్స్‌క్యూజ్ అయితే చేయట్లేదు మమ్మల్ని. చూడండి ఇక్కడ గట్టిగా మాట్లాడుతున్నాం మేము. ఆర్గ్యుమెంట్ పరంగానే మాట్లాడాం. గట్టిగానే మాట్లాడాం. మేము ఇట్లా స్టూడెంట్స్ అది ఇది మేము జాబ్ చేయట్లేదు. పార్ట్ టైమ్ జాబ్ చేయట్లేదు. మీరు ఇట్లా ఫైన్ ఏస్తే, అది చేస్తే, ఇది చేస్తే మాకు ఎట్లా ఉంటుంది? మేము స్టూడెంట్స్ కదా! అందుకే ఇట్లా చేస్తే ఎలా ఉంటుంది మేడం అని చెప్పేసి చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేశాము. ఫైనల్లీ నా కార్డ్ అయితే తీసుకుంది. కానీ దానికి వైఫై యాక్సెస్ లేదు కాబట్టి అది పనిచేయదు. అది నాకు తెలుసు. కానీ ఆమె అయితే ట్రై చేస్తూనే ఉంది. చూడండి ట్రై చేస్తుంది. అస్సలు వర్కౌట్ అవ్వట్లేదు. నేను ఆమెకు చెప్తూనే ఉన్నా. నా దగ్గర ఇదొకటే కార్డ్ ఉంది. నా దగ్గర క్యాష్ లేదు. ఏం లేదు. అవుతే ఇదే మేబీ ఎక్స్‌క్యూజ్ చేస్తదేమో అనుకున్నా గానీ
దొంగ మొహంది మొత్తానికి నా దగ్గర నుంచి అయితే డబ్బులైతే గుంజేసుకుంది. మొత్తానికి 9 యూరోస్ అయితే నేను కట్టేశాను. 900 రూపీస్ అన్నమాట మన ఇండియన్ రూపీస్‌లో. మొత్తానికి మనం ఏం చేసామంటే ఈ ట్రైన్‌లో నుంచి మళ్ళీ రిటర్న్ మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యామో అక్కడ దిగేసి మళ్ళీ ఇంకొక ట్రైన్ ఎక్కామన్నమాట. వన్ డే సాటర్డే లెంత్ పరంగా ఉంటుంది. సో ఫైనల్లీ మనం వచ్చేసి హంగరీ కంట్రీ అయితే రివర్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి బోట్ వెళ్తుంది. ఇది కనిపిస్తుంది కదా, మొత్తానికి మనం హంగరీ కంట్రీకి అయితే ల్యాండ్ అయ్యాము, అంటే బార్డర్ అయితే క్రాస్ చేసేసాము. చూడండి రివర్ అయితే ఎంత బాగుందో చూడడానికి. ఈ రివర్ పేరు వచ్చేసి దానూబే రివర్ అంట, హంగరీ కంట్రీలో దానూబే రివర్. సో ఇది వచ్చేసి లాంగెస్ట్ రివర్ అండి, అంటే మన యూరోపియన్ కంట్రీలోనే మన ఎక్కడి నుంచి ఉంది అంటే మన ఇటలీ నుండి ఇట్లా మన పైకి ఉక్రెయిన్ వరకు ఉంది. అంత లెంత్గా ఉంది, అంటే లాంగెస్ట్. ఇది ఒక కాలువ లాగా. దీంట్లో వచ్చేసి షిప్స్ అండ్ బోట్స్ అవన్నీ ప్యాకేజింగ్స్కి ప్రోడక్ట్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవి ఇవి తీసుకెళ్తున్నారు. దాంతోపాటు మనకి దీంట్లో ఈ రివర్లో వచ్చేసి మనం ఎంజాయ్ చేయాలి, అటు ఇటు తిరగాలంటే ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. 1 అవర్కి ఇంత అని అది ఇది అని ఛార్జ్ చేస్తారు. చూడండి మౌంటైన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేబీ ఫోన్లో వీడియో తీస్తున్నాను, క్యాప్చర్ చేస్తున్నాను కాబట్టి ఆ మౌంటైన్స్ మీద ఆ క్లౌడ్స్ అయితే తాకుతున్నాయి. చూడండి అక్కడ చూడండి ఎంత బాగుంది అంటే వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇక్కడ వెదర్ కండిషన్ వచ్చేసి చాలా అంటే చాలా కూల్గా ఉంది. ట్రైన్లో కూడా వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట, విండోస్ అవి ఇవి తీయద్దు ఎందుకంటే ఇన్ఫెక్ట్ అవుతుంది అది ఇది అని చెప్పేసి. చూడండి మొత్తానికి మనమైతే వెళ్తున్నాము హంగరీ కంట్రీకి అయితే మొత్తానికి రీచ్ అయ్యాము. అంటే మన స్టాప్ అయితే ఇంకా రాలేదు. మన స్టాప్ వచ్చేంత వరకు ఇంకొక మ్యాక్సిమం 1 అవర్ పడుతుంది మన స్టాప్ రావాలంటే. ఇక్కడ చూడండి అన్నీ మొత్తానికి మన స్టాప్ అంటే హంగరీ కంట్రీకి అయితే వచ్చేసాము. ఇది లాస్ట్ ట్రైన్ వీడియో అన్నమాట, నేను పర్మిషన్ అడిగి వెనక నుంచి తీశాను. సో సపోర్ట్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకెన్ని వీడియోస్తో ముందుకు వస్తాను, హంగరీ కంట్రీ మొత్తం చూపిస్తాను.